మాటలు వినొద్దాం ఇప్పుడు. మీడియా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. రెయిన్ మూలంగా ఒక 10 minutes లేట్గా వచ్చాను. మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో లాస్ట్కి హీరో మాట్లాడతారు, మీకు అందరికీ తెలుసు కదా. ఈ ఈవెంట్కి మా గణేష్ అన్న హీరో కాబట్టి ఆయన మేము లాస్ట్లో మాట్లాడమని చెప్పాను. అందుకే ఖచ్చితంగా ఒక చిన్న గబ్బర్ సింగ్ తర్వాత ఈ పుష్కర కాలంలో మా రైటర్ రమేష్ రెడ్డి గారు చెప్పినారు. రమేష్ రెడ్డి గారు నాకు కేవలం రచయిత మాత్రమే కాదు, నాకు మార్గదర్శి, నా గైడ్, నాకు ఒక పెద్ద అన్నయ్యలాగా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నువ్వు డైరెక్టర్ అవుతావు అని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తుల్లో టాప్ లిస్ట్లో ఉండే వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఆయన వాళ్ళ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సోషల్ మీడియా, ఇంటర్నెట్, డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా సినిమాలకి ఎక్కడెక్కడో కంట్రీస్, నార్వే నుంచి, ప్యారిస్ నుంచి, మిగతా సినిమాలకి టాక్ వస్తున్నప్పుడు నా మనసులో ఒక చిన్న వెలితి ఉండేది. అబ్బా, సోషల్ మీడియా ఇంత పాపులారిటీ ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ ఉంటే ఎంత బాగుండేది అనే ఒక చిన్న వెలితి ఉండేది. ఆ వెలితిని మా అన్న బండ్ల గణేష్, మా సత్యనారాయణ గారు ఇవాళ ఇంత హంగామాలో ఇప్పుడు ఈ మీడియాలో, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నేను 2012లో ఏదైతే ఒక డిజిటల్ హంగామా మిస్ అయ్యానో ఆ హంగామా అంతా మళ్ళీ క్రియేట్ చేసి కొత్త ఉత్సాహాన్ని, కొత్త స్ఫూర్తిని ఇచ్చినందుకు వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. గబ్బర్ సింగ్ చరిత్రలో ఉండిపోయే సినిమా కాదు, గబ్బర్ సింగ్ అంటేనే చరిత్ర, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక సినిమా జీవితాలు మార్చేసింది అంటారు చూసారా, అలాగా నాకు కానీ, బండ్ల గణేష్ గారు కానీ మా జీవితాలు మార్చేసిన సినిమా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అనేది ఒక మెమరీ కాదు, ఒక అనుభవం కాదు, అన్నిటికంటే మించి. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి, పొద్దున 8:30కు వచ్చిన వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకి విపరీతమైన ఎండలో అలాగే నిలబడి చూస్తుంటే నేను అన్నాను, మంచిగా తాగు ఫస్ట్, లేదా ఫోన్ చేసేళ్ళు, కళ్యాణ్ గారికి కలవడం కుదరదు, ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది, అసలే ఎండ, చాలా హడావుడిగా ఉన్నాం మేము. అండ్ ఇంకోటి, ఇలా చదువులు కాలేజీలో వదిలేసి ఇలాగా షూటింగ్లు వెంబడి తిరగడం ఆయనకి ఇష్టం ఉండదు, మీరు కెరీర్ పాడు చేసుకోవద్దు అంటే, ఆయన నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ మేనేజర్ బాస్, నా శాలరీ ఒక 3 లక్షల పైన అని చెప్పాడు. ఆ వ్యక్తి ఇవాళ స్టేజ్ మీద ఉన్న సతీష్ 2 చేతులు పట్టుకొని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ, అన్న ఒక్క హిట్ ఇవ్వన్నా, ఒక్క హిట్ ఒక 3 సార్లు అడిగాడు. నిజంగా ఆ రోజు అంత పెద్ద హిట్ తీస్తున్నావు నాకు తెలీదు, తనకి తెలీదు, బట్ తన భావోద్వేగం నన్ను కదిలించి, నువ్వు భయపడకు, సినిమా పగిలిపోద్ది అని చెప్పాను. ఏ ముహూర్తాన దేవతలు తదాస్తున్నారో తెలీదు, సినిమా మేము ఊహించిన దానికంటే చాలా పెద్ద సక్సెస్ అయింది. సినిమా అప్పట్లో 2012లో ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న నానుడు ఉండేది, సినిమా బాగుంటే హిట్ అంటారు, చాలా బాగుంటే సూపర్ హిట్ అంటారు, అంతకు మించి ఉంటే బ్లాక్ బాస్టర్ అంటారు, దాన్ని కూడా మించిపోతే దాన్ని గబ్బర్ సింగ్ అంటారు అని చెప్పి అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ఫ్యాన్స్ రాశారండి. మళ్ళీ నా అకౌంట్లో వేయకండి, ఇది ఫ్యాన్స్ అన్న మాట ఇది. సో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు చాలామందికి అందుబాటులో ఉంటారు కాబట్టి చాలామంది నాతో ఫోటోలు దిగినా, చాలామంది నాతో ఉన్నా. ఇవన్నీ చూడండి, ఈ కొబ్బరికాయని కొట్టండి అంటే పూజారి దేవుడికి చేర్చినట్టు నాతో దిగిన సెల్ఫీలు, నా మీద చూపిస్తున్న అభిమానం అంతా అది కేవలం పవన్ కళ్యాణ్ గారిదే అని నేను నమ్ముతూ వచ్చాను. ఎందుకంటే ఈ సక్సెస్ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి పెద్ద హిట్. కనుక కళ్యాణ్ గారు ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ పట్టించుకోరు, కానీ ఈ సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ పంపించేంత వరకు ఇది బ్లాక్ బాస్టర్ లిటరల్గా జపం చేసిన ఎన్ని లక్షల సార్లు అంటే, ఒక శివనాస్మరణ లేదా గాయత్రి జపం ఎన్ని లక్షల సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు మేనిఫెస్టేటింగ్ వీడియోస్, మన సంకల్పం బలంగా ఉంటే అది అవుతూ ఇస్తుందని. అంత గట్టి సంకల్పం, నాకంటే కూడా పెద్ద సంకల్పం, కళ్యాణ్ గారి కంటే కూడా గట్టి సంకల్పం ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ బండ్ల గణేష్ గారు. 24 hours ఫోన్ చేస్తే హలో అన్నాడు కదా, అన్న మన సినిమా బ్లాక్ బాస్టర్ చెప్పండి ఇప్పుడు ఏంటి అని. ఫస్ట్ హలో బదులు బ్లాక్ బాస్టర్, ఫోన్ పెట్టే ముందు బ్లాక్ బాస్టర్ ఎంత అంటే అర్జునుడి బాణం, అర్జునుడి గురి ఒక కన్ను మీద అన్నట్టు బ్లాక్ బాస్టర్, హిట్ సూపర్ హిట్ అంటే కూడా మా రైటర్ గారు ఎడిటింగ్లో చూసి, ఏమంటే ఇప్పుడు అంతాక్షరి సీన్ చూసాం అదిరిపోయిందంటే మన సినిమా హిట్ అవుతుంది అంటే ఆయన కోపం వచ్చేసేది. హిట్ ఏంటన్నా, హిట్ కోసం చేస్తున్నాం మనం, బ్లాక్ బాస్టర్ అన్నాడు. ఎవరైనా రైటర్లు అన్న మీ సూపర్ హిట్ అన్న ఆడియో అంటే సూపర్ హిట్ ఏంటి, బ్లాక్ బాస్టర్, అసలు కరిచేసేవాడు మనుషులు లిటరల్గా. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి వెళ్ళి దగ్గరుండి షూటింగ్ సెట్కి తీసుకొచ్చి, అలాగే డబ్బింగ్ తీసుకొచ్చి 3 గంటలకి రాత్రి 4 గంటలకు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ మినిట్లో గుర్రంది యాన్యువల్ సర్టిఫికేట్ వస్తే ఓ పక్క ఈయన ఢిల్లీకి వెళ్ళి ఓవర్ నైట్లో అక్కడ ఢిల్లీలో పని చూసుకొని అదే రోజు ఇక్కడ సెన్సార్ ఉంటే మళ్ళీ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ప్రసాద్ ల్యాబ్కి వచ్చి, నాకు తెలిసి సెట్లో నేను ఎంత కష్టపడ్డానో సెట్ బయట నాకంటే డబుల్ కష్టం
బండ్ల గణేష్ అన్న పడ్డాడు. హీ డిజర్వ్స్ అనిపించింది ఒక టైంలో, ఈ వ్యక్తి ఇంత తపన పడుతున్నాడు కదా, నా కోసం కళ్యాణ్ గారి గురించే కాదు, బండ్ల గణేష్ గారి కోసమైనా గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ అవ్వాలి అన్న ఒక ఫీలింగ్ యూనిట్లు అందరిలో క్రియేట్ చేశాడు. అలాగే నేను చాలాసార్లు చెప్పినట్టు మా కెమెరామెన్ విన్సెంట్ గారు ఎక్స్ట్రానరీ సపోర్ట్ చేశారు. అలాగే ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే గబ్బర్ సింగ్ సక్సెస్లో అధిక భాగం, సింహ భాగం అంటారు చూసారా, అది మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి. మీరు చూశారు థియేటర్లో పాటలకి మొత్తం స్టేజ్ మీదకి ఎలా అయితే డ్యాన్స్లు వేశారో. ఈ సినిమా ఇందాక మా రమేష్ రెడ్డి గారు అన్నట్టు పుష్కరాలు 12 సంవత్సరాలకు వస్తాయి. ఈ గబ్బర్ సింగ్ సినిమా కూడా అంతే, ఇట్స్ ఎవర్ గ్రీన్ అండి. ఇప్పుడే కాదు, మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత కూడా 25 years యానివర్సరీ, బతికుంటే 50th యానివర్సరీ, ఇది ఇలాగా కంటిన్యూ అవుతుంటుందని నేను బలంగా నమ్ముతున్నా. అండ్ ఈ సినిమా సక్సెస్ ఆయన ఎంత బలంగా కోరుకున్నారో, ఈ సక్సెస్ ఊహించిన మొదటి వ్యక్తి, ఈ సినిమా సక్సెస్ అవుతుంది ఊహించిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్గా ఇంకొక 1 week రిలీజ్ అనగా డబ్బింగ్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఏవో ఉంటే ఆ కరెక్షన్స్ చేసి ఆయన ఒక 2 సీన్లు చూపించమని 2 సీన్లు చూశారు. చూసి ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు, నేను ఇంజనీర్ ఇటు పక్క ఉన్నాం, మధ్యలో గ్లాసు. ఆయన ఒకసారి హరీష్ నువ్వు లోపల రా అన్నారు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే నా ఫ్యాన్స్ చాలా రోజులు చేసేది ఓరుకుంటున్నావు, అది ఇవ్వబోతున్నావు నువ్వు. ఈ సినిమా నువ్వు ఊహించిన సక్సెస్ అవుతుంది. ఈ సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు మామూలుగా చాలా స్పీడ్గా ఉంటావు, బట్ అలాగే స్పీడ్గా ఉంటే ఈ సినిమా ద్వారా నువ్వు స్పీడ్గా ఉన్నావని నేను అపార్థం చేసుకునే అవకాశాలు చాలా ఉంటుంది, కాబట్టి నీ స్పీడ్ తగ్గించి చాలా జాగ్రత్తగా ఉండు, దిస్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సినిమా రోజు కానీ సినిమా తర్వాత కానీ ఆ తర్వాత సినిమా రోజు కనుక 4-5 రోజులకు 3 రోజులకు ఎప్పుడో కలిశారు. కలిసి బాగున్నావా, అందరు హ్యాపీనా, ఫ్యాన్స్ హ్యాపీనా అన్నారు తప్ప ఎంత కలెక్ట్ చేస్తుంది, ఏ రికార్డ్ కొడుతుంది, ఎక్కడ కలెక్షన్స్, ఎన్ని కోట్లు ఏంటి, ఒక్క మాట కూడా ఆయన ఎత్తలేదు. ఇప్పుడు ఇందాక మా సత్యనారాయణ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఆయన ఆటోగ్రాఫ్ ఒక అభిమానికి ఆనందాన్ని ఇచ్చేది. ఇప్పుడు ఆటోగ్రాఫ్కి ఒక పవర్ ఉంది, ఆ సంతకానికి ఒక విలువ ఉంది. ఆ సంతకం కొంతమందికి కేవలం ఆనందమే కాదు, కొన్ని జీవితాలు మార్చబోతుంది, కొంతమందికి జీవనోపాధి క్రియేట్ చేస్తుంది. అంత పవర్ఫుల్, అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి, దాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎంటైర్ గబ్బర్ సింగ్ యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. సూపర్. గణేష్ గారు వచ్చేస్తున్నారు. మొదటగా మీ జీవితాలు ఎలా ఉన్నా, మీరు అతి సామాన్యమైన జీవితం గడుపుతూ కూడా మీ భార్య బిడ్డల కంటే సినిమా రంగాన్నే మక్కువ చేసుకొని, సినిమా రంగమే మా అందరికీ వారధై సారథై, మాలో ఎవరికి టాలెంట్ ఉన్నా దాన్ని జనానికి తెలియజేయడానికి కృషి చేస్తూ అహర్నిశలో పనిచేస్తున్న నా పాత్రికేయ మిత్రులందరికీ పాదాభివందనాలు. మీరు చేసే కళామ తల్లి సేవలో, మీరు చేసే కష్టంలో మీరు ఫలితం పొంది చాలా తక్కువ, మీరు అనుభవిస్తుంది చాలా తక్కువ. మీ ద్వారా, మీరు రాసిన మీ చేతి ద్వారా, మీరు రాసిన మీ పెన్ను ద్వారా కొన్ని జీవితాలు కొన్ని అద్భుతమైన స్థాయిలోకి తీసుకొచ్చిన మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది. మీ అందరినీ ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ, ఆర్టిస్ట్ కానీ, ప్రతి ఒక్క నిర్మాత కానీ మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించి తప్ప మీకు మేము ఇచ్చి కొనలేము, మీ అభిమానాన్ని మేము పొందలేము, మీ ఆశీస్సులు తప్ప. మీ అందరికీ ఫస్ట్ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు 7 సంవత్సరాల తర్వాత సినిమా రంగం మీడియా ద్వారా రావడం జరిగింది. మీడియా రంగంలో నాకు ఎంతో సన్నిహితులు. నేను 32 ఏళ్ల కిందట వినాయకరావు గారు నాకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన పరిచయం. వినాయకరావు గారు, బాలరెడ్డి గారు, బిఏ రాజు గారు, మోహన్ కోటెడ్డి గారు, జగన్ గారు, ఎందరో, మన భాస్కర్ భట్ల నా స్నేహితుడు, గంగాధర శాస్త్రి గారు, అన్నీ రవి, రకరకాల మంది, ఎంతోమంది ప్రవాహం పడుతూ ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. కానీ మీకు అందే తక్కువ, మీరు పడే కష్టం ఎక్కువ. మీ విలువ తీర్చుకోలేంది, మీరు చేసే శ్రమకి వెలకట్టలేంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గబ్బర్ సింగ్. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నాకు బతుకునిచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా నేను తక్కువే. నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు ఇప్పుడు ఈ క్రేజు, ఈ పేరు ఉండేది కాదు. మామూలుగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండి, అప్పటికి కూడా ఏ రోజు కూడా బండ్లా గణేష్కి క్యారెక్టర్ కావాలి, ఈ క్యారెక్టర్ బండ్లా గణేష్ అనే స్థాయికి నా జీవితంలో రావటం జరగలేదు. వేషాలు వేయటం జరుగుతూ ఉండేది, రకరకాలు ఉండేది. ఒకనొక టైంలో అప్పుడు అసిస్టెంట్గా ఉన్న మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కూడా
నాకు ఒక చింతకాయల రవి అనే సినిమాలో నన్ను రికమెండ్ చేసి అమెరికా పంపించారు అప్పట్లో. అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండేవి. నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒకరోజు పిలిచి ఎందుకు అన్నాడు, కానీ నువ్వు సినిమాలు చేస్తావు, నేను నిర్మాత చేస్తాను. నేను షాక్ అయ్యి, నేను నమ్మలేదు. నన్ను నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలామంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నువ్వేంటే గణేష్ సినిమా చేయటం అంటే కూడా నేను మాట ఇచ్చాను, మాట తప్పను అని నన్ను నిర్మాతం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గబ్బర్ సింగ్ ఒక చరిత్ర. ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే, ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజు అంటున్నావు, టీవీలో వస్తుంది, గొడవ ఉంది, రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ అయిందా అని అడిగాడు ఒక ఆయన. నేనన్నా, హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్ సింగ్ ఎంత పవిత్రమైందిరా బాబు, అది అప్పుడు చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను. దాని గురించి మనం ఏం చేయలేం. ఈ సినిమా అణువణువున ఏ బ్రహ్మ ముహూర్తాన భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాప్ కొట్టించాడో కానీ, ఏ బ్రహ్మ ముహూర్తం హరీష్ శంకర్ గురించి చెప్పాలి. హరీష్ శంకర్ అనేవాడు జీవితంలో కోపానికి పగకి తేడా ఉంటుంది. కోప్పడేవాడు ఎవడో హానికరదు. కోపం అనేది నీడపాము లాంటిది, అది కరిచిన ప్రమాదం లేదు. పగ అనేది నాగుపాము లాంటిది, కరిస్తే చచ్చిపోతాం. మేమందరం కోప్పడే బ్యాచ్ అది. మేము ఏదన్నా గబగబ మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసులో పెట్టుకోం. మాకు ఆ క్షణం నా పని అయిపోవాలి, ఆ క్షణం అది అయిపోవాలి, అంతేగాని మాకు కోపమో మాకు ఈగోనో మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు. మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఈ రంగుల ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి, ఈ రంగుల దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి, దీన్ని నిలుపుకునే తాపత్రంలో మేము గబగబా మాట్లాడి కొన్ని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసుకు తీసుకొని మమ్మల్ని హర్ట్ చేశాడు, మీ చేతిలో పెన్ అనే ఆయుధంతో మా జీవితాన్ని మీద మచ్చరాయకూడదని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ, మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ, మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువణువున ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి క్షణం, ప్రతి కష్టం హరీష్ శంకర్కి చెందుతుంది. హీరో గారితో అంతకుముందు నేను తీన్మార్ సినిమా తీశాను. హీరో గారు ఎవరేం చెప్తే అది చేస్తాడు, పాపం నమ్మితే వదిలేస్తాడు. గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే అది చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు. బాబు నేను షర్టు గుడ్డి లిపితే పోలీసు అడిగిపోతాడా అని అడిగాను నేను ఒకరోజు. నీకెందుకురా, నువ్వు దూరం కూర్చో అనేవాడు నన్ను. ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా. 12 సంవత్సరాల కెరీర్లో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తల్లో పెట్టుకుంటే కొంత ఎక్కడో పెట్టుకుంటారు. హరీష్ శంకర్ని వాడుకునేవాడికి తెలుస్తుంది హరీష్ శంకర్ పవర్ ఏంటో. వాడుకునేవాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి. ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి, కొందరు తల్లో పెట్టుకుంటారు, కొందరు దేవుడి దగ్గర పెడతారు, కొందరు ఇంకెక్కడో పెడతారు. మా హరీష్ శంకర్ అనే ఒక డైమండ్ని ఎక్కడో పెడుతున్నారు. హరీష్ శంకర్ అనేవాడు నాకు వస్తే, హరీష్ శంకర్ అనేవాడు ఎక్కడ ఆ పువ్వు అనేవాడిని ఎట్లా నేను చూపిస్తాను. నేను హరీష్ శంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో ఒక అద్భుతమైన సీసాలో సారా పోతే సారా సీసా అవుద్ది, పాలు పోతే పాలు సీసా, అమృతంతో అమృతం సీసా అవుద్ది. హరీష్ శంకర్ అనేవాడు సీసాలు అంటాడు. ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే హరీష్ శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే 25 ఏళ్ళు డైరెక్టర్గా నంబర్ 1గా ఉంటాడు. నాకు తెలుసు హరీష్ శంకర్ అంటే నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు, ఎందుకు చెప్పమంటారు, ఎన్నేం చెప్పమంటారు. ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి, ఒక నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తి, నీతివంతుడు. తన కోసమే కాదు, తన బిడ్డల కోసమే కాదు, తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని కలపకుండా 6 నెలలు ఇక్కడ, 6 నెలలు ఫారిన్లో, 6 నెలలు జనాన్ని కనపడకుండా నెలకు 10 రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యునేషన్ పొంది కూడా హాయిగా బతకగల కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, తన సుఖాలను వదిలేసి, అన్నీ వదిలేసి అహర్నిశలు పోరాడి 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల పాటు, 10-12 సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. నేను పూర్తి స్థాయిలో ఉన్నాను నేను చెప్పను, ఎందుకంటే నేను ఆయన ఎక్కడో ఊహించుకున్నాను, అది అవుద్ది, ఆయన రోజు నేను మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీగా బతికే మనిషి, నీతిగా బతికే మనిషి. నన్ను ఒక ఆయన, అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, చిన్న పని చెప్తా ఉన్నాడు. నేను పైనుంచి కింద చూశాను, నిన్ను నన్ను కొడతాడు నాయన, మన కొందరిని దూరం నుంచి చూడాలి, కొందరు దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు, మనకు అనవసరం అవన్నీ, ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్తాను వదిలే అని చెప్పాను. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం, దాన్ని రిలీజ్ చేయాలని 1 year బ్యాక్ నేను నా మిత్రుడు మర్చిపోయాను. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలంటే దీన్ని హీరో గారిని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరున్నారు, ప్రేమించి ఈ సినిమా రిలీజ్ చేయాలి, ప్రేమించి ఈ సినిమా డైరెక్ట్ చేశాడు హరీష్ శంకర్, ప్రేమించి ఈ సినిమా తీశాను నేను, ప్రేమించి అద్భుతంగా మ్యూజిక్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ప్రతి ఒక్కళ్ళు, రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ కానీ, ఆ కోడేట్లు కానీ, మా బాబీ కానీ, రామారావు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి, మా విజయ్ కానీ డైరెక్టర్ అయ్యాడు విజయ్ కానీ, ఒక్కళ్ళు కాదు, మా హనుమంతరావు గారు కానీ, మా సుబ్రహ్మణ్యం కానీ, మా అయ్యప్ప కానీ, మా ప్రొడక్షన్ కానీ, మా టీం, మా శ్రీనివాస్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఇది కొట్టాలి సార్, ఇది కొట్టాలి, ఇది పండగ,
ప్రతిరోజు మా ఇంట్లో ప్రతి షూటింగ్ అంటే పండగ జరిగే షూటింగ్. ఈ షూటింగ్లో హీరో గారు గుర్రం నుంచి పడబోయాడు. ఎక్కడ మన అది ఎవరన్నది గుజరాత్లో. షాక్ అయిపోయాను నేను. కింద పడితే ప్రాణం పోయేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి. ప్రాణం పోయేది. మాకు తెలియదు ఆ గుర్రం మా మాట ఉంటుందని. డైరెక్టర్ ఉన్నాడు, నేనున్నాను. గుండె ఆగిపోయింది. ఆ రోజు పొరపాటున ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి ఈ సినిమాలో, ఎన్ని ప్రమాదాలు. ఎంత కష్టపడ్డాడండి హీరో గారు. ఏం చెప్తే డైరెక్టర్ ఏం చెప్తే చేయమన్నాడు, ఏం చెప్తే అది చేశాడు. ఏం జనం దీనికి బ్రహ్మరథం పట్టారు. పవన్ కళ్యాణ్ కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని కలుపుకొని కడుపు నిండా నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ చేయటం నా అదృష్టం. మా సత్యనారాయణ గారికి, ఈ సత్యనారాయణ గారిని ఎందుకు ఎన్నుకున్నానంటే జనసేన నాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ అభిమానించేవాడు. పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో చూడాలని గొడవ కూడా చేసేవాడు. అట్లా టైం చేతిలో ఈ సినిమా పెడితే అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఈ రోజు రిలీజ్ అయిందనే విధంగా చూసే విధంగా ఈ రోజు ఇంత క్రేజ్ రావటం అంటే, గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు ఎన్ని ఫోన్లు వచ్చాయి, అన్ని ఫోన్లు వస్తాయి, నాకు టికెట్లు అని. నేను థియేటర్లకు ఫోన్ చేసిన టికెట్లు, సార్ ఇది సెకండ్ రిలీజ్ అని మేము ఆల్రెడీ అన్ని పెట్టేస్తే మొత్తం అయిపోయినాయి సార్, మాకే టికెట్లు లేవు అంటున్నారు వాళ్ళు. నేనేం చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. థియేటర్లు పెంచుతున్నాం, అద్భుతంగా చేస్తున్నాం. ఇది సినిమాని ఇంకొకళ్ళు రిలీజ్ చేయాలంటే కూడా గబ్బర్ సింగ్ అంత కలెక్షన్ రావాలని అనుకొని రిలీజ్ చేసే స్థాయిలో ఉంటుంది ఈ సినిమా రిలీజ్. ఏ సినిమా రిలీజ్ గబ్బర్ సింగ్లా కలెక్ట్ చేస్తండి అని ఏ సినిమా అయినా ఈరోజు తెలుగు సినిమా రంగం భారతదేశంలో తెలుగు సినిమా రంగం వైపు చూస్తున్నారు. ఒకప్పుడు బాంబే అనేవాళ్ళు, తమిళనాడు, చెన్నై ఇట్లా అనేవాళ్ళు. ఈరోజు ఇండియన్ మొత్తం ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఎంతోమంది, ఒక మన నాగశ్విన్, అద్భుతమైన డైరెక్టర్లు మన ఇక్కడి నుంచి వెళ్తున్న. భారతదేశం మొత్తం తెలుగు వాడిని చూసి తెలుగు నిర్మాత, తెలుగు డైరెక్టర్, తెలుగు యాక్టర్ని గర్వంగా చూస్తున్న స్థాయికి వస్తే ఈ రంగంలో నేను 7 సంవత్సరాల సినిమా తీయడం చాలా బాధ అనిపిస్తుంది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించాలి. నేను సినిమాలు తీస్తా, నేను సినిమాల్లోనే పుట్టాను, సినిమాల్లోనే ఉంటాను. సినిమానే నా వ్యాపకం, సినిమానే నా జీవితం, సినిమానే నా ఆశ. బ్లాక్ బాస్టర్ల సినిమాలు తీస్తా, బ్లాక్ బాస్టర్స్. ఇండస్ట్రీ మొత్తం బండ్లాగానే పరమేశ్వర ప్రొడక్షన్స్ అంటే ఏంటో మళ్ళీ చూపిస్తానికి అదే సంకల్పంతో బతుకుతానని మీ అందరూ ఆశీస్సులు కావాలి, మీ అందరూ అభిమానం కావాలి, మీ అందరూ ప్రోత్సాహం కావాలి. ఎక్కడెక్కడ నేను చిన్న తప్పులు చేస్తే నన్ను క్షమించి నన్ను రెక్టిఫై చేయాలి, కానీ దాని మీద రాయకూడదు మీరు. అది నా విన్నపం. ఎందుకంటే వీడు దొరికాడని రాస్తారు, అది నా విన్నపం. థ్యాంక్ యూ. ఈ సినిమాను ఆదరించి మళ్ళీ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ బిత్తరపోయే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా, ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అభిమాని ఎగిరినా ఒక న్యూసే, తగ్గిన న్యూసే. ఇప్పుడు నేను చెప్తున్నా, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన నాయకుడు, ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి. మనం థియేటర్లో చాలామంది థియేటర్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ కోసం మా సీట్లు ఎరగొడతారంటున్నారు. మీ అందరికీ చెప్తున్నాం సార్, ఎగ్జిబిటర్స్ అందరికీ, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు, క్రమశిక్షణ గల వాళ్ళు, మీ సీట్లు ఎరగొట్టరు, ఆనందం తెలియజేసుకుంటారు, మీకు ఏ నష్టం చేయరు. దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికీ థియేటర్స్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు, 11 థియేటర్కి వెళ్తాడు. ఇది కన్ఫర్మ్. గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ 100 ఏళ్ళు బతకాలనుకుంటారు, థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు. ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులెత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్న, థియేటర్ మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున, పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున, ఒక అభిమానిగా, పవన్ కళ్యాణ్ భక్తుడుగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు, థియేటర్లు ఆగం చేయరు. పవన్ కళ్యాణ్ మనుషులు అండి మేము. మా బాస్ ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు, ఇంతకుముందు పవర్ స్టార్ కాదు. మేము మా దేవుడి కోసం మీకు ఏ హాని తలపెట్టాం, మేము అభిమానించుకుంటాం. ఈ గబ్బర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం కలిగించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం లేదు, బీజేపీ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన ప్రతి ఒక్కరు రోజు థియేటర్లో ఉంటా ఉంటున్నారు. మీరు థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా సార్? ఇవ్వండి, దయచేసి ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఇప్పుడు అభిమానులందరూ కేవలం మూర్తి గారు సాదర స్వాగతం, సుస్వాగతం. మీరు రావటం మాకు ఆనందం. కాదు మీకు అసలు ముందు ఈ రాజకీయాలు ఈ మధ్య చిరకాలంగా ఉన్నారు, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఫిలిం మీడియా ముందుకు వచ్చేసరికి మీకు మీ ఫేస్లో ఉత్సాహం కనిపిస్తుంది మాకు. మీ లోపల ఎలా ఉంది? తప్పిపోయిన పిల్లాడు 7 సంవత్సరాల తర్వాత అడవిలో జరిగి అమ్మా నాన్న కలిసినట్టు ఉన్నాయా? ఓకే.
చిన్నప్పుడు ఎవరో కాశీయాత్ర వెళ్తున్నారు ఒక అమ్మ నాన్న తీసుకొని, ట్రైన్ దిగి పారిపోయాడు కుర్రాడు. వాడికి అమ్మ నాన్న వీడి ఇంటెన్షన్ ఏంటి, వీడు పారిపోదామని కాదు, వీడు ఏదో అవుదామని. అక్కడ ఏమి కాకపోతే వాడికి అమ్మ నాన్న గుర్తొస్తే వచ్చి అమ్మ నాన్న కలుసుకుంటే అంత కిక్ ఉంటుంది, అంత కిక్ ఉంది మిమ్మల్ని కలుస్తుంటే నాకు. గణేష్ గారు, గణేష్ గారు, అన్న మీరు కొత్త సినిమాతో మళ్ళీ మీడియా ముందుకు వస్తారనుకుంటే గబ్బర్ సింగ్తో వచ్చారు, కారణం ఏంటి? ఇది కొత్త సినిమానే కదన్నా, కొత్త సినిమా ఇది ప్రతిరోజు కొత్త సినిమానే. ఇది ఆ. ఎవరికి కింద న్యూస్ మారొచ్చు అన్న, పైన హెడ్డింగ్ మారదు. ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ లాగా. Release గబ్బర్ కదా సింగ్ పైన. అనే చరిత్ర అంతే ఇది రిలీజ్ కదా. అన్న. గబ్బర్ సింగ్ అనే చరిత్ర రిలీజ్కి కూడా ఇంత క్రేజ్ వస్తాయి నేను కూడా అనుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది. ఒక ప్రాపర్గా ఒక వ్యక్తి, ఒక సంకల్పం అంత గొప్పది. పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పది. ఈ సినిమా, ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ నేను చెప్తున్నా, పరమేశ్వర్ ఆర్ట్ ప్రొడక్షన్స్లో సినిమా. ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం, సినిమాలో ఉన్న కిక్కు, సినిమాలో ఉన్న ప్రేమ, సినిమాలో వాళ్ళకున్న అభిమానం, సినిమా వాళ్ళకున్న నిబద్ధత ఏ రంగంలో లేదన్న. నేను చెప్తున్నా, సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం. సినిమా రంగం అనేది అద్భుతమైన రంగం. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందా అన్న? సినిమా రంగంలో వారసత్వం ఉందా? 1000 కోట్లు 10,000 కోట్లు ఆస్తి సంపాదించి కొడుకు ఇవ్వచ్చు. ఒక 100 బ్లాక్ బస్టర్లు తీసినాడు కొడుకుని బ్లాక్ బస్టర్స్ మధ్య మన డైరెక్షన్ చేయగలుగుతాడా? ఒక సూపర్ స్టార్, మెగాస్టార్, పెద్ద పెద్ద స్టార్లు ఉండొచ్చు, వాళ్ళ కొడుకుని ఆ రేంజ్లోకి తీసుకురాలని అనుకుంటే అవుతారా? కాలేరు. ఎవరికి టాలెంట్ ఉంటే అది అవుతారు. నా మిత్రుడే ఉండేవాడు ఒక ఆయన, పెద్ద డైరెక్టర్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయి స్టార్ గాల. అదే ప్లస్ ఇంకో మిత్రుడు ఉన్నాడు, చిన్న చిన్న వేషాలు వేస్తూ తర్వాత చిన్న సీరియల్ తీశాడు. కట్ చేస్తే వాడు కొడుకు స్టార్ విజయ్ దేవరకొండ అయ్యాడు. ఇక్కడ ఇండస్ట్రీ అది గొప్ప కళామతల్లి గొప్పతనం అది. ఎవరు టాలెంట్ ఉంటే, ఎవరి దగ్గర తెలివి ఉంటే వాడు నంబర్ 1 మీద కూర్చోబెడితే కళామతల్లి. మన అమ్మ ఎంత, మన కళామతల్లి అంత. కళామతల్లికి బానిసగా, కళామతల్లి బిడ్డగా, కళామతల్లి మనిషిగా బతకటం ఈ జన్మకి ఎంతకంటే ఏ అవసరం లేదండి. రాజకీయాలకు దూరంగా ఉంటారు గణేష్ ఇంకా. గారు, మీ నెక్స్ట్ సినిమా మళ్ళీ హరీష్ గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 200%, 500% చెప్పే 1000%. మల్లె పువ్వుని తల్లో పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టచ్చు, ఇంకో దగ్గర పెడతారు. డైరెక్ట్ అనే గబ్బర్ సింగ్ స్థాయి సినిమా తీపదన్న పేరు బండ్ల గణేష్ కదా, హరీష్ శంకర్ హరీష్ డైరెక్టర్. గారు, మీరు తీసిన సినిమాల్లో గబ్బర్ సింగ్ కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. అవును. పవన్ గారితో మీ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అనేది చాలా మంది కిక్ ఇచ్చింది ఫ్యాన్స్ కి. ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా అదే ఇమీడియట్ గా సెట్స్ మీదకి వెళ్ళబోతుందా? యా, మొన్ననే కళ్యాణ్ గారిని కలిసామండి. మీకు ఆల్రెడీ మిగతా సినిమాల స్కెడ్యూల్స్ కూడా వస్తున్నాయి కదా. కళ్యాణ్ గారు మళ్ళీ హరిహర వీరమల్లు, ఓజీ, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ 3 రెజ్యూమ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇమీడియట్గా షూటింగ్ అదే ఉంటుండొచ్చు. డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీడియాతో షేర్ చేసుకుంటాను. రీసెంట్ గా మీరు చిరంజీవి గారితో ఒక యాడ్ డైరెక్ట్ చేశారు. మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఏమన్నా అప్పుడు డిస్కషన్ జరిగిందా? యా, ఖచ్చితంగా అండి. చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా, నేను ఆయన ఎప్పుడు కలిసినా ఫస్ట్ నేను మాట్లాడేది, సార్ మన కాంబినేషన్ సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏం ఆడుకుంటాం. మన యాడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా వచ్చిన యాడ్, ఆయనకి బాగా నచ్చింది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు. సో యా, నేను ఒక నేచర్ లా అని నమ్ముతానండి. మనకి నేను చెప్పే కదా, మిరపకాయ సక్సెస్ తర్వాత నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంటే కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చి గబ్బర్ సింగ్. సో నేను గబ్బర్ సింగ్ తీసాను అనుకోను, గబ్బర్ సింగ్ సినిమా నన్ను చూస్ చేసుకుంది అనుకుంటా. నేచర్ కాల్ అది, ప్రకృతి సహజంగా వచ్చిన ఒక డెసిషన్, యూనివర్స్ కాల్ యాక్చువల్లీ. గణేష్ సో గారు, అందుకు నేను చిరంజీవి గారితో కూడా ఆ యూనివర్స్ ఆ కాల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. నేను కూడా వెయిటింగ్ అండి. గణేష్ గారు, గణేష్ గారు, మొన్ననే గణేష్ గారు. మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర రిలీజ్ అయ్యి వరల్డ్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీరైట్ అనదర్ హిస్టరీ. మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి? ఇండస్ట్రీలో నో అదర్ సెక్టార్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్. వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద. అన్న నాగేంద్ర అన్న, నేను ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్లి కొడుకు వేషం వేశాడు. అంటే దాదాపు 33 ఏళ్ళు. నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు మా అన్నది. నేను ఒక పెద్ద డైరెక్టర్, జాలి, మేమందరం ఉత్తేజమైన చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టుల వేషాలు వేస్తే అప్పట్లో పెళ్లి కొడుకు వేషం. అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుండు అనుకున్నాను నేను కుర్రాడుగును సరిపోవని ఆయనకి ఇచ్చారు అప్పుడు. నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా. నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది, సినిమా షూటింగ్ చూడవచ్చు, సినిమా అని అంటే నేను చిరంజీవి గారి అభిమానిగా వచ్చాను. చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ, చిరంజీవి గారు ఇందిరా కొట్టడం,
దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను స్వార్థపరుడిని, ఎందుకంటే నేను నంబర్ 1గా ఉండాలనుకుంటాను. చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, దైవ గౌరవం, ప్రేమ. ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు. చిరంజీవి గారు అనేవాడు నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన. నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరాధిస్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు నాకంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడు అనుకుంటాను. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి, ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి. మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఛాన్స్ నాకు ఇవ్వన్న హరీష్ శంకర్, నేను మీకు బ్లాక్ బస్టర్ సినిమా తీసి అవకాశం తెచ్చుకుంటామన్నా, మీ రుణం తెచ్చుకుంటామన్నా, ఈ యొక్క అవకాశం ఏంది మీ ద్వారా సార్ని అడుగుతున్నా. చిరంజీవి గారు సార్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు, మీరు ఎందరికో జీవితాలు ఇచ్చారు. మీ పేరు చెప్పుకొని ఎంతో స్థాయిలో ఉన్నారు. ఒక్క అవకాశం, ఒక్క 70 రోజుల అవకాశం మాకు ఇవ్వనని జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తానని అడుగుతాను. గ్రేట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒకసారి చిరంజీవి గారే నన్ను అడిగారు. సారీ టు ఇంటరప్ట్ యువర్ క్వశ్చన్. నువ్వు నవ్వుతున్నావు, సరదాగా చెప్పు. నువ్వు కళ్యాణ్ గారి ఫ్యానా నా ఫ్యాన్ అన్నాను, కరెక్ట్ చెప్పు అన్నారు. అంటే నేను అన్నాను, లక్ష్మణుడికి దండం పెట్టినవాడు రాముడి భక్తుడు కాకుండా పోతాడా అని చెప్పాను. గణేష్ అయితే ఇప్పుడు హరీష్ శంకర్ గారు జస్ట్ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాని మీరు టేకప్ చేసినప్పుడు ఒక దబంగ్ రీమేక్ని తీసుకుని దాన్ని చాలా అత్యద్భుతంగా ఫ్యాన్స్కి ఎలా కావాలో, అంతకుముందు కొంచెం కళ్యాణ్ గారు కొంచెం డిస్మల్ స్టేట్లో ఉన్న దాన్ని మీరు ఈ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్లారు సార్. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాతో ఇందాక గణేష్ బాబు చెప్తున్నట్టుగా ఆ సినిమా మీరు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎట్లా మీరు అసలు గేజ్ చేసి ఆ విధంగా ప్రజెంట్ చేశారండి? వాట్ వాజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్? అది చాలా విచిత్రమైన. కాదండి, మీరు అన్నారు కదా బిఫోర్ సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేశాయని. బిహెచ్ఎల్లో నేను కాలేజ్ ఎగ్గొట్టి, ఐ థింక్ 11th క్లాసా 10th క్లాస్ గుర్తు, కాలేజ్ ఎగ్గొట్టి తమ్ముడు తొలిప్రేమ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో గాల్లోకి ఎగిరి అలా చూస్తే 2 సెకండ్లు కనిపించేవాడు. నేను చాలా పొట్టిగా ఉండేవాడిని, చాలాసార్లు చెప్పాను. అంత అభిమానించే హీరో సినిమాని ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడు? నేను అనుకుంటున్నట్టుగా కళ్యాణ్ గారు ఒక తమ్ముళ్ళలోనో తొలిప్రేమలో ఖుషిలో చేసినట్టుగా డ్యాన్సులు కానీ, ఆ ఎనర్జీ కానీ, ఫైట్లు కానీ, విలన్తో ఉండే కాన్ఫ్రంటేషన్ కానీ, ఇవి ఆ బిఫోర్ సినిమాల్లో మిస్ అవుతున్నాయి. సో ఇది కొత్తగా నేను గేజ్ చేసింది ఏం లేదండి. నేను కొత్తగా కళ్యాణ్ గారిని చూపించలేదు. మనం ఏ కళ్యాణ్ గారిని అయితే మిస్ అయిపోయామో ఆ కళ్యాణ్ గారు మళ్ళీ రావాలి అన్న నేను థియేటర్లో కూర్చొని నేను కాగితాలు చింపి నేను విజిల్ చేసిన కళ్యాణ్ నాకు మళ్ళీ కావాలి. సో ఆ కళ్యాణ్ని నేను చూపించాలి అన్నట్టుగా చూపించాం. అంతే తప్ప దాంట్లో ఎక్స్పెరిమెంట్ కానీ ఏమీ లేదు. గణేష్ గారు, సార్ మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ అప్పట్లో ఒక క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెటప్ చేసేవాళ్ళు. మళ్ళీ ఒక 7 years గ్యాప్ తర్వాత వస్తున్నారు. ఆ కాంబినేషన్స్ ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను అప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నా మిత్రుడు చిన్న సినిమాలు తీయన్న, చిన్న సినిమాలు కూడా తీయ అంటుంటే నేను చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్, చిన్న సినిమా పెద్ద సినిమా ఒకటే పని, చిన్న సినిమా ఒకటే పని ఒకటి చేస్తాడు అని అనేవాడిని. నాకు తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు జీవితంలో. తర్వాత అయ్యో అనుకుంటాను, తను లాభం లేదు. అయ్యో అనుకుంటున్నారు? అయ్యో కాదు, చెప్పు తీసుకుని కొట్టుకున్నంత బాధ అనిపిస్తుంది. చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ ఎందుకు కొట్టకూడదు? మంచి సినిమా తీయాలి, బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి, చిన్న పెద్ద తేడా లేదు. కాంబినేషన్ సెట్ చేయడం కంటే ఒక మంచి అద్భుతమైన కథను సెట్ చేసి కొడితే పగిలిపోయే విధంగా సినిమా తీయాలి సంకల్పంతో ఉన్న. కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడున్న పెద్ద కాంబినేషన్లకు 3-4 ఏళ్ళు పడతాయి. అందులో ఆగే ఓపిక నాకు లేదు. ఇప్పుడు అద్భుతమైన కథ పట్టుకొని సినిమాలు తీయాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. రిలీజ్ చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయినాక పెద్ద సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సూపర్. అంటే రెండు గవర్నమెంట్స్కి బిఫోర్ ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్గా ఆ గవర్నమెంట్స్కి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు 2 గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి, మీరు సపోర్ట్ చేసినాయి. ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నిలబడటం నాకు అలవాటు. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ నేను ఎదురు తిరిగిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా, నేను అన్నాను. నా నైజం కాదు అది. మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే ఒక క్వశ్చన్. కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు. మీకు బతికినిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు. దాన్ని మేము ఎట్లా చూడాలి? నేనా? పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? నేను ఎక్కడో ఊహించుకున్నారు, ఇట్లా ఉండిపోయారు. రేవంత్ రెడ్డితో పోల్చారు, చాలా మందితో పోల్చి మాట్లాడారు. నెవర్. మీరు ఒకసారి వినండి. అది నువ్వు చెప్పు తల్లి, ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించి మర్చిపోలేదు. అమ్మ బంగారం నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గా నీళ్ళెత్తి చూపదు.
దట్ ఈస్ మై బ్లడ్, దట్ ఈస్ మై క్యారెక్టర్. మర్చిపోయారా? మాట్లాడండి, వినండి అమ్మా. అన్న నేను చెప్పాలి, ఈ అమ్మాయి సమాధానం చెప్పాలి. నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదిరిస్తా, నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు పట్టుకుంటారు. నా క్యారెక్టర్ అది. చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డ క్షణంలో, వణుకుతున్న క్షణంలో, వణుకుతున్నారు. ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను. అది నా క్యారెక్టర్. నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ మనిషిని. నేను ఎప్పటి నుంచి 2004 నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని. నాకు పవన్ కళ్యాణ్, నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి. పవన్ నాకు బతికే కాదు. ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది. నేను పార్టీకి, నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మానేస్తాను. అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి. జనసేనలో తిరగాలి. నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా బయట కాదు, కలలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శించను. నా ఇంట్లో, నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. అది నా క్యారెక్టర్ అమ్మ. రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు, ఎవరు నేను పొగిడొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తే రేవంత్ రెడ్డిని అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మా. మీరే పొగిడారండి, కాదు, మీరే నేను మాట్లాడారు. నువ్వు పొగిడేటట్టు చూపించి అమ్మా. నువ్వేదంటది చూపించకపోతే ప్లీజ్, ఇప్పుడు పంపించద్దు. ఇప్పుడు చెప్పాలి నాకు 10 హాఫ్ ఉంటాను తెప్పి అమ్మా. పవన్ కళ్యాణ్ ఇందాక 2 సార్లు అప్పుడు అట్లా అనబాకమ్మా. దయచేసి ఆగమ్మా, దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. 1-2 సార్లు క్వశ్చన్ చేసుకొని ఏదో అడగాలి, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి, ఏదో ఏనమ్మా ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబాకండి. భగవంతుడి మీద సాక్షిగా, భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదు తల్లి, అనలేదు తల్లి, అనలేదమ్మా బంగారం, అనలేదమ్మా ప్లీజ్. అది తప్పమ్మా, అట్లా అనబాకమ్మా, నన్ను అనబాకమ్మా. నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడినమ్మా, దయచేసి ఆ మాట అనబాకమ్మా ప్లీజ్. నేను అనలేదమ్మా, అనలేదు, అనను కూడా తల్లి ప్లీజ్ ప్లీజ్. తల్లి తల్లి కాదు, ఒక్క నిమిషం. అన్వర్ గారు, ఇందాక ఏమైందంటే 2 సార్లు గ్రేటానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు 2 సార్లు ఎవరో ఓవర్లాప్ చేశారు. గబుక్కును మళ్ళీ ఆయన మేము ఇగ్నోర్ చేసాం అనుకుంటాడేమో. ఆయనకు మైక్ ఇవ్వండి, ఆయన ఏదో అడగాలి. హరిశంకర్ మైక్ ఇచ్చారు. హరీష్ గారు కొంచెం అన్వర్ సింగ్ అనగానే మనకి అంత్యాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది. అవునండి. ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది రైటర్లు అంత్యాక్షరి ఎపిసోడ్ని రిప్లికా చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాయడం మొదలెట్టారు. అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అయినాయి ఆ ఎపిసోడ్లన్నీ. నేను ఫ్లోలో అవును అనేస్తానేమో, దీనికి అవును అనట్లేదు. ఓకే, ఇప్పుడు ఉస్తాద్లో అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్? కాదండి, నాకు గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, మీరు మరిన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఇందాక త్రివిక్రమ్ గారు ఆ వీడియోలో త్రివిక్రమ్ గారు మాట్లాడారు, హరీష్ బాగా రాశాడు, బాగా చూపించాడు, కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అన్న. ఆయన తర్వాత ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన కారులో కూర్చుంటే ఒక మాట అన్నాడు, హరీష్ నేను ఈ సినిమా చేస్తున్నాను, దబ్బన్ చూశాను, కళ్యాణ్ గారు చేస్తాను కదా అని. అందులో మదర్కి వాడే ఒక ఇన్హేలర్ తప్ప, దబంగ్లోంచి ఒక చిన్న ఇన్హేలర్, అది తప్ప ఇంకేం వాడలేదు. ఆ ఇన్హేలర్ని ఎందుకు రీమేక్ రేట్స్ అన్ని కోట్లు ఇచ్చుకున్నారు, మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదా ఇన్హేలర్ అన్నారు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అయినా ఆయన అంటే త్రివిక్రమ్ లాంటి ఒక రెప్యూటెడ్ రైటర్, ఒక స్టార్ రైటర్, నేను ఎంత శాతం రీమేక్ చేశా అని చెప్పడానికి ఆయన చెప్పిన ఉదాహరణ అది. సో అంత్యాక్షరి కూడా అలాగే వచ్చింది. నేను మిగతా సంగతి పక్కన పెట్టండి, నేను నా సినిమాలు ఎప్పుడు అలాంటిది మళ్ళీ రిపీట్ చేయాలి. ఎందుకంటే ఇది హిట్ అయింది కాబట్టి దీన్ని పట్టుకొని వేలాడదాం అనేది ఎప్పుడు కాదు. సందర్భంలో కుదిరితే, మళ్ళీ సినిమా సందర్భంలో అలాంటిది కుదిరితే ఖచ్చితంగా పెడదామని. సో ఎగ్జాక్ట్ అంత్యాక్షరి కాకపోయినా ఒక మ్యూజికల్ ఐటమ్ ఒకటి ఉస్తాదులో ఉంటుంది. అది డెఫినెట్గా థియేటర్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అందరికి. మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న నాకు నమ్మకం ఉంది. అవుతే లేదో చూద్దాం. గబ్బర్ సింగ్ సినిమాకి ఒక ఫ్యాన్ లాగా వచ్చిన సుజిత్, ఆ గుంపులో వచ్చిన ఒక సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తున్నారు. అదే టైంలో మీ సినిమా కూడా సైమల్టేనియస్గా షూట్ జరుగుతుంది. అవును. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పేస్ ఎలా ఉంటుంది? యా, ఇందాక గణేష్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బందికరమైన డైలాగు సన్నివేశం ఉంటే తప్ప, ఇది నాకు సూట్ అవుతా లేదా అంటారు తప్ప నేను చేయను అని ఎప్పుడు అనరు. నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ అనే డైలాగ్ చెప్పడానికి ఆయన ఇప్పుడు ఏంటి పోటీలు ఏంటి, ఎవరితో ఏంటి పోటీలు, డైలాగ్ అవసరం అన్నప్పుడు దాన్ని బిఫోర్ ఆఫ్టర్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు సెట్కి ఎస్జే సూర్య గారు కూడా వచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుజిత్ రెడ్ కాశీ తువ్వాలు కట్టుకొని గబ్బర్ సింగ్ చూస్తూ బయటకు వచ్చిన వీడియోస్ నేను కూడా చూశాను. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుజిత్ నేను కాదు, నేను ఆయన ఫ్యాన్గా వచ్చి గబ్బర్ సింగ్ తీశాను. ఇప్పుడు సుజిత్ కంటే కొంచెం సీనియర్ నేను. సుజిత్ అలా వచ్చాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, మేము అందరం ఇలా వస్తూ ఉంటాము, ఆయన మొత్తం అలాగే ఉంటాడు.
సో దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఇస్. పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా, సుజీతో సినిమా చేస్తున్నా అంటే, అలాగే హరిహర వీరమల్లు, ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్, ఐ సీ యాజ్ ఎ సెలబ్రేషన్. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ఆల్రెడీ ఓజీ టీజర్ అందరికీ నచ్చింది, అందరు ఫ్యాన్స్ లాగే నేను వస్తాను. ఇప్పుడు వాళ్ళ ఓజీ సైడ్ నుంచి అప్డేట్ ఉందని చెప్పి, అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ, అందులోంచే మేము ఒక గ్లిమ్స్, 2 టీజర్లు, చాలా ఫోటోలు వదిలేసాం. ఇంకా 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 మళ్ళీ టీజర్లు వదలడానికి చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి. సో ఓజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా ఈసారి అప్డేట్ చేయట్లేదు. వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెలబ్రేట్ ఓజీ అప్డేట్ దిస్ టైం. గణేష్ గారు హరీష్ అమ్మా. ఒకటి హరీష్ గారు, అయితే మీరు గబ్బర్ సింగ్ రీమేక్ అయినప్పటికీ అంటే త్రివిక్రమ్ గారు అన్నట్టు రీమేక్కి రీడిఫినేషన్ ఇచ్చారు. అంటే రీమేక్ని మక్కికి మక్కి అంటే తీయాల్సిన అవసరం లేదు, అంటే కొత్త కథని మాకు చూపించారు. ఇప్పుడు తర్వాత మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో చాలా రీమేక్స్ వచ్చినాయి, గతలకండ కానీ చోటు వచ్చింది, మనం ఇష్టపచ్చిన అదే సార్ వచ్చినాయి. ఇప్పుడు మీ ఒక పందాన్ని మార్చుకునే, అంటే ప్రతి 10 ఏళ్ళకి కానీ ఒక ట్రెండ్ మారుతుంది అంటారు కదా, ట్రెండ్ని మార్చుకునే ఒక పందాన్ని మార్చుకునే మలుపు ఏమన్నా వచ్చిందా మీ కెరియర్లో? అలా కదండి, పందాన్ని ఒకటేసారి మార్చుకున్నాను. చాలామంది ఎవరైతే నా సినిమాలో ఉన్న కొంత వర్గం, ఇన్ఫ్యాక్ట్ పని కట్టుకొని అని కూడా చెప్పొచ్చు, తప్పలేదు, నేను అలాగే చెప్తాను కాబట్టి, కమర్షియల్ డ్యాన్సుల గురించి, కమర్షియల్ ఫైట్ల గురించి, నేను తీసిన రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ నేను షాక్ సినిమా తీసినప్పుడు చాలామంది అహెడ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు. ఈ రోజుకి పాత్రికేయ మిత్రులోనే షాక్ సినిమా నచ్చిన వాళ్ళు, జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో షాక్ సినిమా అప్పుడు సరిగ్గా ఆడలేదు. బిగినింగ్ రావడమే చూడండి, ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు, కొత్తగా సంబంధాలు చూస్తున్న అమ్మాయికి ఈజీగా సంబంధాలు దొరుకుతాయి తప్ప, గబుక్కున్న విడోర్ అనేసరికి సమాజంలో గబుక్కున్న రెండోసారి పెళ్ళి అంటే సంబంధం ఈజీగా దొరకదు. సో ఫస్ట్ ఫ్లాప్ తీసిన దర్శకుడి పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో. అప్పుడు పందా మార్చుకోవాల్సి వచ్చింది. మరీ పోయిటిక్గా, మరీ నావల్టీగా, ఎక్కడో మధురం అంటే కుదరదు. మీరు టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. షాక్ అని టైటిల్ పెట్టిన వ్యక్తి మిరపకాయ్ గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టుకుంటూ వెళ్తున్నాడంటే అప్పుడు పందా మార్చుకున్నానండి, అంతే. ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటాం కాబట్టి స్టోరీ టెల్లింగ్లో డే బై డే విపరీతమైన చేంజెస్ వస్తున్నాయి కాబట్టి అప్డేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. గణేష్ గారు ఇట్స్ ఆడపిల్లకి ఛాన్స్ ఇద్దాం. ఎందుకులేండి, మేము మైక్ ఉందిగా, ఎప్పుడోకప్పుడు మేమే అడుగుతాం. చెప్పు. అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు. సో ఈ 2 సినిమాల తర్వాత, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరిహర వీరమల్లు, ఈ 2 సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? కుదరదమ్మా, అట్లా సినిమాలు చేయాల్సిందేనా, ఒప్పుకోం. ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఇన్కమ్, ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా. ఆయన ఖర్చులకి, ఆయన పార్టీ నడపడానికి అదొక అద్భుతమైన పార్టీ. ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర కానీ, ఆయన ఎట్టి బస్సులో ఏదో టైం చూసుకొని మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఏ పదవిలో ఉన్నా కనీసం సంవత్సరానికి 2 నెలలకు ఒక సినిమాన జనానికి ఇవ్వాలని నా ఆశ. ఆ ఆశ నెరవేరుతుందని కోరుకుంటాను. గణేష్ గారు అన్న ఇటు ఎక్కడన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది, కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పొద్దు అన్నారు కదా, 100%. ఇప్పుడైనా చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు సినిమాలు రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఇంత ఈసారి చెప్తాను. ఇప్పుడు చెప్తాను. లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను ఛాన్స్ సార్లు. ఆయన ఎవరికి చెప్పొద్దు, ఈసారి ఆయన నేను చెప్పేస్తాను, ఎట్టి పర్సెంట్ చెప్తాను. ఇప్పుడు చెప్పండి మరి, అప్పుడు ఎంత వసూలు చేసింది? ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం. ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి, ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోతున్నాయి. నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తా అనే విధంగా కలెక్ట్ చేస్తాను నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది, దీన్ని ముందు రోజు ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్. నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఇది రేపు రిలీజ్ అని టెన్షన్ వచ్చింది. ఇప్పుడు నాకు అప్పుడు ఎంత వసూలు చేసిందని నేను అడుగుతున్నా, అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది నేను అడుగుతున్నా. అన్నిసార్లు అప్పుడు చాలా చేసింది, మా జీవితాలు మార్చేసింది, మా బతుకులకి అద్భుతం చేసింది మహా సినిమా. అంటే అన్న చెప్పనా? ఓకే, మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను అంటున్నారు కదా, అంటే 2029లో సీఎంగా చూస్తారా అనుకుంటున్నారా? డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉంది, చూస్తాను. మీ పాత్ర నేను చనిపోయారు పాపం ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశాడు, ఆయన పేరు ఏందన్న, టీఎన్ఆర్ గారు, మహానుభావుడు. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. దాదాపు 10 ఏళ్ళు 9 ఏళ్ళ నాడు 7-8 ఏళ్ళ నాడు నేను చెప్పాను, ఆయన కరోనాలో చనిపోయాడు, మీరు రాసి పెట్టుకోండి అన్న, ఇంటర్వ్యూ చెక్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన స్థాయి వేరు, ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను ఏదో అన్నానంటే అది అయితే తీరుతుంది, అంతే. అది
చంద్రబాబు గారు జైల్లోంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు. మొత్తం ఇక వాష్ అవుట్గా అటు నుంచి అటు వెళ్ళిపోతాడన్నారు. బయటకు వచ్చారు, అరే ఆంధ్రాని వెళ్తాడో దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి. మీరు యూట్యూబ్లో చూసుకోండి, నేను చెప్పి నేను నమ్మకూడదు. మీరు టక్ టక్కని కొట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆ రెండు జరుగుతున్నాయి. మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా, ఇటు సైడ్. నా బ్లడ్ కాంగ్రెస్, నేను కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మానే సినిమాలు తీసుకుంటా. మరి ఆయన వినండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడి సమ్మానం. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని. చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధానులు కోరుకుంటున్నా. నేను కాంగ్రెస్, నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ల వ్యాపారం, సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్టే. రెండో దాంట్లో లేదు, ఇంకో వ్యాపారం కూడా లేదు. అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది. ఒక సినీ పర్సన్ గా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? అన్న నువ్వు ఊరుకోన్నా, లేని పని వ్యవహారం కాదన్నా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి. ఆయన కూడా ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చాడు నోటీస్. దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితులు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు. నన్ను ఏం చేయమంటావు చెప్పు? నా ఇల్లు రేపు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కూలుస్తారు. రేపు వచ్చి మీది కూడా అంటున్నారు, ఉంటే కూలుస్తారు. నేనేం చేస్తాను దానికి? నేను అతిథున్నా కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్ గానే ఉన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే పర్సన్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది. కొత్త నీరు. నువ్వు కూడా స్టూడెంట్ ముందు విజువల్స్ చూసినప్పుడు విజువల్స్ అన్ని వేశారు థియేటర్ అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆర్టిస్టిక్ క్రాస్ రోడ్లో మీరు ఆ సినిమా రిలీజ్ నాకు చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు. ఆ రోజు థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు. ఫస్ట్ బైట్ తీసుకున్నా, గుర్తుంది ఆ విషయం. థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు నేను థియేటర్లో చూశాను కాబట్టి. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రేపు వచ్చే ఈ సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. మీరు మళ్ళీ ఇంటర్వెల్కి వస్తా, నేను మీకు అలా అనిపించింది అనుకోండి, అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకుంటారు. కానీ అలాగే సార్ ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒకటి యాడ్ డైరెక్ట్ చేశారు. అవునండి, అవునండి. ఆయనతో సినిమా చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇందాకే అవకాశం సినిమా చేయడం ఎవడన్నా ఉంటాడా అన్న? చిరంజీవి గారు అవకాశం ఇంటర్వ్యూ అవకాశం కాదన్నా, అర్జెంట్గా మీకు ఫోన్ వస్తుంది, సార్ మీకు విఐపి బ్రేక్ తోమాల సేవ మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు. ట్రైన్ దొరికితే ట్రైన్, బస్సు దొరికితే బస్సు, ఫ్లైట్ దొరికితే బస్సు, లేకపోతే నడుస్తూ పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు. చిరంజీవి గారు అవకాశం ఇస్తాడన్నా కూడా సార్ మీ కాంబినేషన్ సార్ మాకు అడిగేది మీరు కాంబినేషన్ చెప్పాగా. ఆయన ఊరు చెప్పండి, పాదయాత్ర చేస్తున్నారు 41 రోజు ఆయన దగ్గరికి. ఏందన్నా హరీష్ గారు, నిశాంత్ గారు, నాన్న హరీష్ గారు, హలో హరీష్ గారు, అంటే పాలిటిక్స్లో అన్న మాటికి రాట్లా. పాలిటిక్స్లో ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఫ్యాన్స్ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్తో. సినిమాల వరకు అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బాగా ఎక్కువ సాటిస్ఫై చేసింది మీరే గబ్బర్ సింగ్తో. ఇప్పుడు మళ్ళా ఇన్నాళ్ళ తర్వాత మీ కాంబినేషన్ రాబోతుంది. ఐ హోప్ మళ్ళీ మీరు అలాగే సాటిస్ఫై చేస్తారని కోరుకుంటున్నాను. తదాస్తు సార్. నిజంగా మీరు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు, క్వశ్చనే లేదు. అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇప్పుడు అంతకంటే పెద్ద ఫ్యాన్. పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్గా ఎలా ఉంటారు, ఒక షార్ట్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అప్పుడు తెలీదు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ గారు ఇక్కడ అన్న, ఇది తీన్మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు. సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? బల్లెడిగా బా. మీ పేరన్నా? రాజాబాబు. రాజాబాబు గారు, రాజా లాంటి క్వశ్చన్ వేసావు. అందు మంచోడమ్మా, రాజా లాంటి క్వశ్చన్ వేసాడు. తీన్మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకునేవాడు నేను. ఎందుకంటే భలే ఉంటుంది సినిమా, భలే గుండెగా హద్దుకునే సినిమా అది. చిన్న మిస్ చేయడం వల్ల మిస్ అయిపోయింది. దాని టైలర్ ఈ రోజు నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు ఆడలేదని పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ నాకు. ఆ తర్వాత ఆ సినిమా ఫెయిల్ అయ్యి బాగా డిప్రెషన్, నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి, మహానుభావుడు ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా, మంచి గుర్తు చేశారు నాకు. ఈ అవకాశాన్ని వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు
పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశానని ఫీల్ అయ్యాను, చాలా బాధపడిన. తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం. కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు ఈ సినిమా రావడానికి, ఈ సినిమాని హరీష్ శంకర్ డైరెక్టరు, నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న నాతో కొనిచ్చాడు హీరో గారు. సోను సూద్ తీన్మార్ షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అది కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడకుండా కొన్న హీరో గారు చేస్తాను, ఆయన సొంతంగా చేసుకుంటాను, హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు. మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది, గుర్తుందా నీకు? ఫోటోషూట్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. ఒకరోజు హీరో గారు త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు, నా జీవితాన్ని మార్చారు, నా బతుకు అర్థం చెప్పారు. ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్. దాన్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ హిట్ చూపించాలని నా కోరిక, అది చూపిస్తాను మీకు. అన్న ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలా. నేను ఆంధ్రాకేం అండగా నిలవలేదు సార్. అయితే నేనేం అండగా, ఇక్కడ నేను అభిమాని అంతే. ఎక్కడ కాంగ్రెస్ అభిమాని, అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అండగా నిలబడ్డారు నీ వల్లే పార్టీ అధికారం, ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి. కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పదవి అప్పగించి, నాకే పదవులు వద్దు నాయన, నీకు దండం పెట్టిన సినిమా తీయాలి, ఎమ్మెల్సీ వద్దు. నాకు సినిమా తీసే ఉన్న కిక్కు, దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న ఆనందం, దీని సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి నా భార్య పిల్లలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి పదవి వచ్చినా రాదు. నాకు ఎమ్మెల్సీ ఏం నాకు వద్దు అని చెప్తున్నా, మీకు మీ ద్వారా చెప్తున్నా, నాకు ఏ పదవి అదే మీ ద్వారానే చెప్తున్నా, నాకు ఏ పదవి వద్దు. నేను సినిమా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని విష్ చేయండి, నాకు నన్ను ఆశీర్వదించండి అన్న. అంటే యాక్చువల్గా 7 సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లవాళ్ళగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడేమో మీ ఆతృత చూస్తుంటే అర్థం ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే కనుక. సో ఫస్ట్ సినిమా ఏం ఉండబోతుంది? 7 సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు? ఎందుకు మిస్ అయ్యానంటే, దరిద్రం ఇచ్చి తలుపు కొడితే తలుపు తీశానమ్మా. అందరు రోజు లక్ష్యం వస్తుంది కదా, ఇవాళ లక్ష్యం అనుకున్నాను. అర్లీ మార్నింగ్ తలుపు తీస్తే దరిద్రం వచ్చింది. రాజకీయం ఇది ఎత్తే నువ్వు ఇది అది అనుకున్నాను. దూరపు కొండలు ఉండకుంటాయి కదా, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది నాకు గతుకులన్నీ. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ని చూపించుకుంటూ పైకి రావాలి బాబు, ఇది మొక్కుంటాం. రాజకీయాల్లో అందరం తొక్కుంటూ రావాలి, తొక్కుంటూ వచ్చే వరం మన దగ్గర అర్థం కావట్లేదు. మనం మొక్కుతూనే సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతామని నా కోరిక. మీ బ్యానర్లో ఫస్ట్ సినిమా ఏది ఉండబోతుంది ఇప్పుడు? రీఎంట్రీలో ఒక రకంగా రిలీజ్ లాగా రీఎంట్రీ మీది ఇప్పుడు ఒక 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ సినిమా ఏది ఉండబోతుంది? ఒక్క 20 డేస్లో 1 మంత్లో అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి నోటుగుండ వచ్చి నాకు వెనక్కి వెళ్ళకూడదు, పని తప్పు అయిపోతాం. అది ఒక నోటుగుండ బయటకు వచ్చిందంటే దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తా, వరుస పెట్టి సినిమాలు తీస్తా. సినిమానే జీవితం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సత్యనారాయణ గారు, నాకు 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంది. మై ఏజ్ ఆఫ్ 15 years నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా వచ్చా. అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నాకు తెలుసు. ఎక్కడ ఏం కొంటే తక్కువకి వస్తుందో నాకు తెలుసు. ఎక్కడ ఏ సీన్, నేను డైరెక్టర్ గారు చెప్పాను, అన్న ఇవాళ ఈ సీన్ కాదన్నా, నా మాట అన్నా అనేవాడిని. నేను అనేవాడు, నాకు తెలుసు అన్న ఇవాళ సీన్ కాదు. నో డౌట్. ఆయన ఒక సినిమాకు ఒక కోడైరెక్టర్, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేశాడు కాబట్టి ఆయనకు లాభాలు కూడా అప్పుడు అలా వచ్చాయి. ఎందుకంటే సినిమాకి CEO ఉంటారు సార్, సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం నాకు. మహానుభావుడు రామానాయుడు గారు సెట్లో పొద్దున్నే ఉండేవాడు, ట్రాలీ చూసేవాడు. నాకు కళ్ళారు చూశాను ఆయన దగ్గర, మేము సినిమాలు చూసేవాళ్ళం. అట్లా ఉండాలి సినిమా అంటే. ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డ కదా సార్, కడుపులో తల్లి గర్భంలో బిడ్డను ఎంత నీట్గా డెలివరీ చేస్తుంది. ఊరికే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక ఆడడం ఎట్లా పెడితే అట్లా తిరిగి అయినా బిడ్డ లైఫ్ పోతుంది కదా. సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్టర్ వస్తుంది. ఒక్కసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్కున్న టాలెంట్కి, హరీష్ శంకర్కున్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చన్ మిస్ అయింది. ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలడికి తగలదు. ఒక్కసారి మిస్ అవుతుంది. మిస్ అయినంత మాత్రం సైనికుడు కాకుండా పోతాడా? అంతే. హరీష్ శంకర్ నాకు తెలుసు. పూరి జగన్నాథ్ అంటే తెలుసు. పూరి జగన్నాథ్ గురించి అని చెప్తాను. పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు. మళ్ళీ నేను రాసుకోండి, మీరు చెప్తాను. ఒక టెంపర్ తీస్తాడు, రాసుకోండి మళ్ళీ చెప్తాను. కానీ థ్యాంక్ యూ. నాలాంటి ఉంటే నీళ్ళు చేస్తా, చేయరమ్మా వీళ్ళు. వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు వస్తారు. సార్ యాక్చువల్లీ తీసానంగానే మా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపంలో ఫ్లాపులు తీస్తారు వీళ్ళు. నాలాంటి కసి ఉన్నాడిని నమ్ముకోండి.
నాలాంటి తపనని నమ్ముకోండి, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయండి. గణేష్ అన్న, మీ గణేష్ అన్న, మాటలు- మీ మాటలకి ఆయన చాలా గణేష్ సంతోషంగా మీరు feel అవుతున్నారు. వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు. సార్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, వదిలే. గణేష్ గారు గణేష్ గారు మీరు ఇచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్. సార్ హరీష్ శంకర్ అనే డైమండ్ సార్, నల్ల లైట్ అయితే నల్లగా ఉంటుంది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతుంది. ఆ డైమండ్ ఎట్టేస్తానో చూపిస్తాను మీకు, నేను చూసుకోండి మీరు ఆల్ ది బెస్ట్ సార్. సత్యనారాయణ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి. సత్యనారాయణ గారు సార్, ఇప్పటి వరకు రిలీజుల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన వాటిల్లో ఏంటంటే మురారి 5 crores-తో టాప్లో ఉంది. సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టింది కదా, మరి ఈసారి మురారి రికార్డుని కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది 5 crores కలెక్ట్ చేసింది, ఇంద్రా కూడా 3 crores దగ్గర ఆగిపోయి. మీరు ఒక్క రోజు ఆగండి, ఒక్క రోజు ఆగితే ఏ రికార్డ్స్ అన్నీ కూడా మేము డైరెక్ట్గానే చెప్తాం. ప్రతి రూపాయి కూడా అంత వైటే. అసలు ఇప్పటికే చూస్తున్నాం, మీరు ఆ ప్రీమియర్ షోలు రిలీజ్ అడుగుతున్నారంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అసలు చెప్పండి. మీరు మైక్ పట్టుకుంటే ఇక్కడ కొట్టుకుంది మా డైరెక్టర్. నువ్వు ఎందుకంటే ఎవరి మైక్ వినపడకపోయినా పర్లేదు కానీ ఆయన మైక్ నాకు వినపడాలని కోరుకున్నాను, అంతకుమించి. లేదు నాకు నేను ఇందాక ఇప్పుడు హరీష్ గారు మాట అంటే గుర్తుకొచ్చింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అందులో అందరూ అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయని. నేను ఎప్పుడో ఉన్నాను ఈ గబ్బర్ సింగ్లో, అంటే హరీష్ గారు డైలాగులు మొన్న కూడా వచ్చిన దాంట్లో కూడా చెప్పారు, అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్లు, అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్స్. గబ్బర్ సింగ్ డైలాగులో మీ పాత్ర ఏమైనా కొంచెమైనా ఎక్కడైనా ఉందా? షూటింగ్ కూడా రానిచ్చాడు కదా నన్ను, బయట పనులు చేయనిచ్చాడు. ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా, మనం వీళ్ళు వచ్చేలు పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం పోయి కూర్చొని రేపటి ప్రోగ్రామ్ పెట్టి, ఎందుకంటే ఆ సినిమా December 8వ తారీఖు 9వ తారీఖు షూటింగ్ మొదలుపెట్టామన్నా, May 11 రిలీజ్ చేసాం. 5 నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం. 10 ఏళ్ళు ప్రాజెక్టు, 6 ఏళ్ళు అండర్ గ్రౌండ్, 7 ఏళ్ళు రికార్డింగ్ కదా అది. 150 days. నా ఆంజనేయులు సినిమా 95 రిలీజ్ అయింది, 95 రిలీజ్ అయింది. టెంపర్ సినిమా 7వ నెల రిలీజ్ అయింది. 1 year సినిమా అటువంటి 9వ నెల తల్లే బిడ్డని జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్నా? ఒక మాతృమూర్తి ఒక బిడ్డను 9 monthsలో డెలివరీ చేసి బయట 10 చేస్తుంది. మనం ఇట్లా 10 ఏళ్ళు సినిమా తీస్తే మన పిల్లాడు 10th class అయిపోతుంది, 2 సినిమాలు తీసి పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం. ప్రతి ఏడు మీ అందరి ద్వారా మా హీరో అందరినీ, మీ స్టార్లు అందరినీ చేతులు ఎత్తిన అవసరం. సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంటున్నాను. ఎందుకంటే 400-500 కుటుంబాలు బతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు కళకళ, ప్రతిరోజు పండగ. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఒక స్టార్ హీరోతో ఒక పండగ అవుతుంది. ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తామంటే అప్పుడు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడో పురాణాలు రాశారు, సంక్రాంతి, దీపావళి, దసరా 5 ఏళ్ళకు ఒకసారి పెడదాం, ప్రతి ఏడు ఎత్తేద్దాం అంటే కుదరదు. మీరు మా దృష్టిలో మినీ గాడ్స్, మీరు కూడా ప్రతి ఏడు జనానికి వచ్చి కనపడాలి, థియేటర్లో ఎంటర్టైన్ చేయాలి, ఆ తృప్తి మాకు ఇవ్వాలి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. హరీష్ గారు అడగండి సార్, అడగండి. దేవి గారి మీద ఒక అద్భుతమైనటువంటి మైక్ దగ్గర పెట్టుకోండి సార్, గట్టిగా అద్భుతమైనటువంటి కాంబినేషన్ దేవిశ్రీ ప్రసాద్ గారిది మీది కూడా సార్. సో నెక్స్ట్ మీరు ఎవరితో చేయబోయినా, ఏ ప్రొడ్యూసర్ ఏ హీరోతోనా దేవితో కాంబినేషన్ రిపీట్ అవుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా, ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తర్వాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అంటే ఆల్రెడీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పుష్పతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సో కొంచెం ఎప్పుడన్నా కొన్ని ప్రాజెక్టులకి దేవిశ్రీ ప్రసాద్ టైం అవ్వచ్చు, లేదా ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి అవ్వచ్చు. సో నేను తమన్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, నిక్కీ జమేర్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ గారితో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది. దేవికి నాకు ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ, అలాగే తమన్తో ఎక్కువ. సో నెక్స్ట్ కమిట్ అయ్యే హీరో, ప్రొడ్యూసరు, ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి మ్యూజిక్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మా బండ్లంతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలంటారు కాబట్టి హెచ్పర్స్లో మనం 100% దేవిశ్రీ ప్రసాద్తోనే వెళ్తాము. ఎందుకంటే సినిమా అండ్ ఇందాక మీరు ఆయన అడిగిన ప్రశ్నకి చాలా మంది దగ్గర తీసుకున్నాను డైలాగ్, చాలా మంది దగ్గర కాదండి, ఒకళ్ళే ఇద్దరు టీంలో డైలాగ్ సపరేట్ ఉంటారు. గబ్బర్ సింగ్లో ఫస్ట్ ఈయనకి నరేషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగులు చెప్పగానే ఈయన లేచి గంతులేసి, అన్న ఇలాంటి నాకు ఒక 20-30 డైలాగులు కావాలన్నారు. సో గబ్బర్ సింగ్లో ఆయన డైలాగ్ రాయకపోయినా నో డౌట్ ఒక సినిమా స్థాయికి కావాల్సిన పంచులన్నీ అతని స్పీచ్లో మనం ఉంటాయి. అతను ఎప్పటికైనా సరే డెఫినెట్గానే అప్పుడు అంటే గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కానీ ఆయన స్పీచ్ పవర్ ఏంటో తెలియలేదు, అప్పటికి షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాల మట్టుకు ఖచ్చితంగా గణేష్ గారి సహకారం ఆయన వస్తానా నేను తీసుకోబోతున్నా. అండ్ ప్రతి డైలాగ్ రావడానికి ఆయనే కారణం. పొద్దున్న లేస్తే నేనన్నా ఒక నైట్ రైటర్తో కూర్చొని వచ్చేప్పుడు 9:30, 10కి వచ్చేవాడేమో. ఆయన పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి గబ్బర్ సింగ్ షూటింగ్ ఉన్నా లేకున్నా ఆ జరిగినంత కాలం 6 నెలలు పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని 7:30, 8 గంటలకు ఆఫీస్లో ఉండేవాడు, నా కోసం వెయిట్ చేసేవాడు.
నేను రాగానే ఇద్దరం ఫస్ట్ కాఫీ తాగేవాళ్ళం. నేను కాఫీ తాగేవాడు కాదు, బూస్ట్ తాగేవాడు, బాగా గుర్తు నాకు. డైరెక్టర్ గారు బూస్ట్ చెప్పండి రా అని చెప్పి ఆయన వచ్చి కూర్చున్నాడు. అన్న మన సినిమా బ్లాక్ బస్టర్, అన్న మన సినిమా బ్లాక్ బస్టర్, అన్న ఈ సినిమా వచ్చింది, అన్న ఇంకో 2 డైలాగ్ చెప్పన్న, ఆ ఉత్సాహంతో బయటికి వెళ్ళి పనులు చేసుకుంటా అని. నిజంగా చెప్తున్నాను, ఒక ఐపీఎస్ ఐఏఎస్కి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెనకాల ఇంట్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా అయితే కూర్చోబెట్టి గబుకునాడికి ఇలా నిద్ర వస్తే కూడా టక్కని బుర్ర మీద ఒకటేసి రాయి 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 అంటారు చూసారా, అంత ప్రోత్సాహం చేసి అంత వెనకాలన్నాడు. కాబట్టి గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ కానీ షూటింగ్ కానీ టైంకి జరగడం, టైంకి రిలీజ్ అవ్వడం, 1 and only బండ్ల గణేష్. ఇంకా అందులో అసలు రిలీజ్ అవ్వటం అంటే ప్రతి ఒక్క అప్పుడు రాజన్న వీళ్ళందరూ మెరాకిల్. 11 మిస్ అయితే 12 చేద్దామా, 13 డిసెంబర్ 22 అండి. నేను బాగా గుర్తు నాకు. పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను యాక్షన్ చెప్పా అన్నది రాసుకున్నాను. కోయంబత్తూరులో ఈయన వెళ్ళాడు. కళ్యాణ్ గారు కోయంబత్తూరులో దిగారు, పొల్లాచిలో షూటింగ్. సో ఫ్లైట్ కోయంబత్తూరులో దిగుద్ది. ఈయన వెళ్ళి 10 o'clock ఫ్లైట్, నేను ఇక్కడ 10కి ఎక్కితే 11:30, 12కి ఆయన అక్కడ రిసీవ్ చేసుకొని కరెక్ట్గా మధ్యాహ్నం 12:22 లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి డిసెంబర్ 22వ తారీఖు నాడు యాక్షన్ చెప్పాయి. అంటే ఆల్మోస్ట్ 1 week పోయినట్టే. 1 week అంటే పెద్దగా, జనవరి స్టార్ట్ చేసినట్టే. మార్చ్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 11 సినిమా రిలీజ్ అయింది. 5 నెలల్లో గుజరాత్లు, గుర్రాలు, స్విట్జర్లాండ్లు, పాటలు, ఫైట్లు, ఫిలిం సిటీలు, మొత్తం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్, 5 నెలల్లో సినిమా రిలీజ్. అంటే రోజుకు 2-3 గంటలు పడుకునేవాడు నేను. బట్ పొద్దున పవన్ కళ్యాణ్ గారితో గుర్రం షాట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఫైట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వెల్ వార్నింగ్, పొద్దున ఈ డైలాగ్, నాకు కొంచెం తిక్కుంది, రేపు ఈ షాట్ చేయబోతాం. ఈ ఎక్సైట్మెంట్ వల్ల, ఒక అడ్రినలిన్ రష్ వల్ల నాకు ఆయనకి నిద్రపట్టేది కదా. పొల్లాచిలో కూడా ఆపోజిట్ రూమ్స్. షూటింగ్ అయిపోగానే ఈయన వచ్చి మా రూమ్లో కూర్చున్నాడు రైటర్తో పాటు. రమేష్ రెడ్డి గారు పడతాడు, రమేష్ రెడ్డి గారు, సతీష్ గారు, వీళ్ళందరూ, సతీష్ వేగేసిన, రమేష్ రెడ్డి, మా వీళ్ళు ఏం టీం అండి వీళ్ళందరూ, ఎంత గొప్ప వాళ్ళు అండి పాపం. సో అంటే పక్కనున్నాడు, మన అభివృద్ధి కోరుకునేవాడిని మనం పక్కన పెట్టుకోవాలి సార్. రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ రెడ్డి కానీ, మన విజయ్ కానీ, బుజ్జి బాబీ కానీ, వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి. అబ్బాబాబా, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్న గబ్బర్ సింగ్. ఇంకోటి ఏంటంటే మీ స్పెషల్ అవునా, అప్పట్లో మాకు బాగా గుర్తు, ఇందాక ఆయన చెప్పినట్టు. అప్పుడు నువ్వు ఏడన్నావు, ఇప్పుడు వచ్చావు. మీ దగ్గరికి వచ్చిందేనండి. ఇంకా అప్పుడు పుట్టలేదంగా. అప్పుడు పుట్టలేదు, మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న. అదే కానీ అప్పుడు ఆ వినాయకరావు గారు, ఆ చరిత్ర సూపర్ హిట్, ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుంది. బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వాడు కదా. ఎందుకు అన్న మూర్తన, అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు, నాకు సన్నిహితులు. నేను 7 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు. కాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్నా, ఏంటన్నా, అసలు ఏంటి సినిమాలు ఏంటి, ఏ నిర్మాతకి ఏంటి, ఎట్లా, నాకు సినిమా హిట్టా నిర్మాత మిగిలిన అని అడుగుతాను. కథ నాకు అలవాటు అది. నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి. చెట్టు బాగుంటే కదండి కాయ కోసేది. చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వస్తారు. అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి, ప్రతి నిర్మాతకు లాభాలు రావాలి. సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి. అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి. మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటికి రాగానే కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒకరోజు వాడికి ఒక ఆలోచన వచ్చింది. నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొస్తే వీడు అమ్ముకుంటున్నాడు వీడు, అందుకని వీడే పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంట్ షర్ట్ వేసుకొని మరి షాద్నగర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయాడు. 2 రోజులు 4 రోజులు అయింది. 5వ రోజు వాడితో పాటు 10 మంది పడుతున్నారు చేపలు. అందుకని టెక్నీషియన్లకి, డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను, మీరు సినిమాలో దిగండి, ప్రొడక్షన్లో మేము చేస్తాం, మీరు చేసిన ఇంకో డైరెక్టర్ వస్తాడు. ఇది టాలెంట్, ఇది ఆస్తి కాదు, ఇది ఎవరు బ్రెయిన్. అటు సుజిత్ అనేవాడు సినిమా చూశాడు, ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు. సినిమా చూశాడు, అట్లాంటి సుజితులు 10 మంది వస్తారు. ఇక్కడ ఎవరు రావచ్చు, హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి, ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీసా అంటే ఇది ఏం టాలెంట్, ఎవరబ్బాయి ఇలా దాసనాడు రావా ఏనా. అందుకని ఇది టాలెంట్, ఇది పెట్టుబడి కాదు, ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద, ఇది భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి, ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కొడుకు, భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4-5 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే 100-150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనే ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్, చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగ్, పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాకు భారతరత్న కూడా ఇస్తారు ఆయనకి. భారతరత్నంగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్రలో కొందరే ఉంటారు. కొన్ని లిమిటెడ్ భగవంతుడు. కొన్ని ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా, ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే. లలిత జ్యువెలరీ ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటన్నా, లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడన్న, ఉంటాయన్న, తర్వాత చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు. ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక నరేంద్ర మోడీని, ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం అంత ఎవరు అంటారు.
థ్యాంక్ యూ గణేష్ గారు బాయ్ అన్న. గణేష్ గారు సారీ సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు అన్న ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే చాలే అన్న, తిన్న ఆకలి ఇప్పుడే అవుతుంది. మీరు Please. చెప్పారు Please. ఇప్పుడే చెప్పారు మీరు, అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లని. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు? అన్న ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా, ఈ తిరుపతి దర్శనం ఉంటే ఎవరు చేసుకోరని. అట్లాంటి అవకాశం ఎందుకు? అది ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న. కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారట ఫాస్ట్ గా. రమేష్ రెడ్డి గారికి మైక్ రమేష్ రెడ్డి గారికి ఒకసారి గణేష్ గారు రమేష్ రెడ్డి గారికి నువ్వు అడగ ఇంకా అడగనమ్మా, హరీష్ గారు అడగనమ్మా. సో గట్టిగా జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ అనే స్లోగాన్ అంత ఇంపార్టెంట్. సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో. ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా? చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మమ్మ నేను మాట వినే టైం ఆయనకు ఉందమ్మా. ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి, ప్రజలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తున్నాయి, ఎట్లా 20 గంటలు పనిచేస్తున్నాడు. మా ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి, ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా. ఆయన 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్ని తలుచుకోవటం తప్ప ఆయన కలుసుకోవటం ఉండదమ్మా. థ్యాంక్ యూ. హరీష్ గారు, సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి. అంటే మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 10 మందికి ఉపయోగపడాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించమ్మా అని చెప్పి. అదే మీరు ఎలా రాశారు ఆ డైలాగ్ ని? గుర్తు చేశారు. ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని, గుర్తుందా మీకు? డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారు ఆయన. ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే, నేను 10 మందికి కావాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డైలాగ్ అదే. సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద, నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం, ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి. ఆ తర్వాత యాక్చువల్ గా డైరెక్ట్ గా షార్ట్ తీసి బ్రేక్ ఇచ్చారు. సార్ ఇందాక మామూలుగా బండ్ల గణేష్ గారు చెప్తున్నప్పుడు పోలీసులు ఇలా ఉంటారా బట్టలు తీసి ఇది బేసిక్గా ఇంట్లో కొంచెం అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా, సో వాళ్ళే అంత ఫైన్ అయినా కూడా ఏంటి పోలీసులు ఇలా ఉంటారా ఏంటి అన్న డ్రెస్సింగ్ మీద. అదేనండి ఈ డౌట్ చాలా మంది అడిగారు. గణేష్ గారికి వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చి షూటింగ్ టైంలో. అసలు రూల్స్ లేని పోలీస్ స్టేషన్ కాదు కదా, వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి గన్తో ఇలా అంటే అది గబ్బర్ సింగ్ స్టేషన్ అయిపోయింది. ఇట్స్ నో మోర్ పోలీస్ స్టేషన్. సో ఇట్ ఈస్ కాల్డ్ గబ్బర్ సింగ్ యూనివర్స్, ఇట్స్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. కాబట్టి అక్కడ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం. మీ కటింగ్ కూడా ఖుషీలో ఉండే రొమాంటిక్ కటింగ్ కావాలని చెప్పి పోలీస్ కటింగ్ వెనకాల అలాంటి అలా చేయించలేదు. సో నేను అలా చూడాలనుకున్నాను. గణేష్ గారు ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర అన్నారు. అప్పుడు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అలాంటి ప్రపంచానికి తెలియని విషయం ఏమన్నా ఉంటే, మీరు పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ ర్యాపో కాబట్టి తీన్మార్ గబ్బర్ సింగ్, అలాంటిది ఏదైనా ఉంటే ఒక మాట చెప్తారా సార్? అదే ఇంకా ప్రపంచానికి కొత్త విషయం ఏదన్నా ఉంటే అసలు ఆయనకి సార్ మీరేంట్లో నేను అంతే పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ప్రపంచానికి అర్థం ఏ రోజు ఎట్లా ఎవరికి ఎట్లా ఉంటాడో ఆయనకి ఎవరికి తెలియదు. ఆయన ప్రపంచానికి అర్థం కాని వ్యక్తి. అదే డైలాగ్ నేను స్టిక్. మీరు అడగండి అమ్మా, తల్లి నువ్వు అడగనమ్మా వెనకాల బ్లాక్ అమ్మ మీరు. సార్ మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు కొన్ని హిట్ కొట్టాయి, ఫ్లాప్ కొట్టాయి. మీకు బాగా నచ్చినటువంటి సినిమా, మెచ్చిన సినిమా ఏదైనా ఉందా? ఏం చెప్తారు? నిజం చెప్పంటావమ్మా? డైరెక్ట్ గా అడిగా నన్ను అడిగావా? మిమ్మల్ని అడిగాను సార్. గబ్బర్ నాకు మనసుకు బాగా దగ్గరైన సినిమా తీన్మారమ్మ. కానీ అది జనాన్ని రీచ్ అవ్వాలా. నా జీవితాన్ని మార్చిన సినిమా గబ్బర్ సింగ్ అమ్మ. గబ్బర్ సింగ్ అద్భుతమైన సినిమా. చెప్పే కదమ్మా, హిందువులకు భగవద్గీత ఎంతో, ముస్లిం ఎట్లా ఖురాన్ ఎట్లా, క్రైస్తవులకి బైబిల్ ఎట్లా, పవన్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ అట్లా అని చెప్పే కదా. అంతకంటే పెద్ద నేను పవన్ కళ్యాణ్ అభిమాని కదా. పవన్ కళ్యాణ్ అభిమాని కదా, నేను భక్తుడిని. సార్ మీరు అదే చెప్పారు సినిమాలు అంటే అందరికి ఛాన్స్ రావాలి కదా మీరు అడిగారు. ఇప్పుడు దూరం అవ్వడానికి గల రీజన్ ప్రత్యేకంగా వేరే ఏదైనా ఉందా? లేదు, ఇందాక చెప్పేశారు. చెప్పేగా బంగారం, ఇందా చెప్పే కదమ్మా. ఒక్కొక్క క్వశ్చన్ ఫస్ట్ టైం అడిగే వాళ్ళు అందరికీ ఆన్సర్ ఇస్తున్నాం కదా మీరు. మీరు కూడా ఛాన్స్ ఇవ్వండి. హరీష్ గారు ఇప్పుడు దబంగ్ రీమేక్ చేశారు, దబంగ్ 2 కూడా వచ్చింది అక్కడ. అవును. గబ్బర్ సింగ్ తో ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్ లో? ఎందుకంటే ఇప్పుడు సీక్వెల్స్ కొన్న హైప్ వేరే లెవెల్లో ఉంది. యా డెఫినెట్ గా నేను అదే చెప్పే కదా సార్. మనము కోట్ల మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, కొద్దిమంది వస్తారు. రీజన్ ఏంటంటే ఇండస్ట్రీ చూస్ చేసుకుంటుంది, మనం కాదు. కోట్ల మంది రావాలనుకుంటారు, కొద్దిమంది వస్తారు. రీజన్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ కాల్. సో అది రాసి పెట్టుంటే 2, 3, 4 ఏదైనా రావచ్చు. థ్యాంక్ యూ. గణేష్ గారు ఒకటన్నా
పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఒళ్ళంతా పులకరించిపోతుంది మీకు. అలాంటి సందర్భం మీ లైఫ్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న? ఇప్పుడు సుస్వాగతం షూటింగ్ దగ్గర నుంచి, సుస్వాగతం అప్పటి నుంచి హీరోగా నాకు పరిచయం. ఇద్దరం కమ్ కమ్ రామ్ కమ్ కమ్ వెల్కమ్ అని బస్సు మీద డ్యాన్స్ చేసేవాళ్ళమే. అప్పుడు నేను యాక్టర్ని, అప్పటి నుంచి ఆయనతో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ.